సంక్రాంతి వేళ కొత్త నినాదంతో ముందుకొచ్చింది గ్రామభారతి స్వచ్ఛంద సంస్థ. రసాయనాలతో కూడిన ఆహార ఉత్పత్తులకు దూరంగా ఉంటూ నాణ్యమైన ఆహారం ఇంట్లోనే వండుకొని తినండి, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండండి అని స్వచ్ఛంద సంస్థ పిలుపునిచ్చింది. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్లో గ్రామభారతి సిఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పలు ఉత్పత్తుల ప్రదర్శన విజయవంతంగా నిర్వహించారు. సహజ సిద్ధంగా తయారు చేస్తున్న సంప్రదాయ వంటలు, వ్యవసాయ ఉత్పత్తులు విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ తార్నాకలో మర్రికృష్ణ ఫంక్షన్ హాల్లో గ్రామ భారతి సిఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మూలం సంతా విజయవంతంగా సాగింది. గో ఆధారిత ప్రకృతి సేంద్రియ వ్యవసాయదారులు పండించిన వ్యవసాయ ఉద్యానోత్పత్తులు, చిరుధాన్యాలు, పిండి వంటలు, ఇతర ఉత్పత్తులకు నగరవాసుల నుంచి అనూహ్య స్పందన లభించింది. పర్యావరణ హితం దృష్ట్యా పండుగకు అవసరమైన ఉత్పత్తులన్నీ గో ఆధారిత సామగ్రిని ప్రోత్సహించేందుకు ఈ మూలం సంత వేదికైందని విక్రయదారులు అంటున్నారు. సంక్రాంతి స్పెషల్ గా గొబ్బెమ్మలు తయారు చేస్తున్నాం. మా గోశాల శ్రీకృష్ణ బలరామ గోతీర్థ గోశాల. ఆవుల నుంచి ఏమేమి ఉత్పత్తి అవుతాయో ఆ ప్రోడక్ట్ మేము ఇక్కడ స్టాల్లో పెట్టడం జరిగింది. గోవు నుంచి అందరికీ మంచి ఆరోగ్యవంతంగా ప్రతి వస్తువును ప్రజలకు అందియాలని నా ఒక ముఖ్య ఉద్దేశం. మేము హోమ్మేడ్ అన్నీ చేస్తాం సార్. మా దగ్గర చకినాలు, జంతికలు, అరిసెలు, గవ్వలు, సున్నుండలు, నువ్వులుండలు, కొబ్బరుండ అన్నీ ఉన్నాయి సార్. మేము అన్నీ మంచి నూనెలు అవి ఫీడం వాడతాము. పచ్చళ్ళకేమో వేరుశనగ వాడతాం సార్. ఆ ముఖ్య ఉద్దేశం మంచి పాలు అందించాలి. 120 రూపీస్కి డోర్ డెలివరీతో మేము ఇస్తున్నాం సార్. మనం ఫామ్ లో పండించాము. ఇది వచ్చేసి జీరా సాంబార్ రైస్, దేశీవాలి రైస్, మన గో ఆధారిత పంటనే పండించాము. అది 100 రూపీస్ కేజీ లాగా ఇస్తున్నాము. ఇటీవల కాలంలో స్వచ్ఛమైన ఆహారం దొరకడం గగనంగా మారింది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని గో ఆధారిత ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక్కడ చీరలు, చేనేత వస్త్రాలు, జూట్, కాటన్ బ్యాగ్స్, ఇత్తడి, కంచుతో చేసిన వివిధ రకాల పరికరాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. 100 రకాలకు పైగా సహజ సిద్ధమైన సబ్బులు, హెర్బల్ షాంపూలు కొనుగోలుదారులకు ఆసక్తి కల్పించాయి. నగర సేద్యం కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో మిద్దె తోట ఉపకరణాలు, కంపోస్ట్, మట్టితో వంట పాత్రలు, అలంకరణ వస్తువులు కొనుగోలు చేసేందుకు నగరవాసులు పోటీ పడ్డారు. ప్రజలకు వ్యవసాయ రంగంలో ఉపయోగపడే వస్తువులను సైతం ఇక్కడ అందుబాటులో ఉంచారు. కలుపు తీసుకునే పరికరం కానీ, ఒక రైతులకు ఉపయోగపడే ఏ వస్తువు అయినా కానీ, బయోపెస్టిసైడ్స్ లాంటివి కానీ, సో దాదాపు కొన్ని వందల రకాలైన పరికరాలను పల్లె సూచన గత 18-20 సంవత్సరాల నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అందిస్తుంది. ఇది మనం మామూలుగా రైతు కూలీలు కొడవలకు బదులుగా దీన్ని వాడచ్చు. బోర్ దగ్గరికి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని 1.5 కిలోమీటర్ నుండి ఈ రిమోట్ సహాయంతో మనం మోటార్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ శ్రీతైలము ఇది పెయిన్ రిలీఫ్, శరీరం మీద రాసుకుంటే దోమలు గుట్టకుండా ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రోడక్ట్లు ఉన్నాయి. 9వ ఏట అప్పుడు మా అమ్మమ్మ దగ్గర ఈ విత్తనాలు, ఇవి ఆకుకూరలు, కాయగూరలు పెంపకం నేర్చుకున్నాను. 10 ఏళ్ల నుంచి నేను మిద్దె తోటలు చేయిస్తున్నాను అందరి చేత. కెమికల్ ఫ్రీ ఆరోగ్యమైన ఆహారం ఇవ్వాలి అని నా తపన జనాలకి. సంక్రాంతి వేళ పల్లెలకు పరిమితమైన గోమాత పూజలు ఆకట్టుకున్నాయని నిర్వాహకులు తెలిపారు. నగరంలో పల్లె వాతావరణం ప్రతిబింబించిన మూలం సంతలో ఇంటికి అవసరమైన స్వదేశీ వస్తువుల సమాహారం కొనుగోళ్లకు భారీ స్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సంత స్పెషాలిటీ గో ఆధారిత వ్యవసాయం చేసే రైతులు, ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ఒక షెల్టర్ కావాలి, ఒక మార్కెట్ కావాలని అనే సదుద్దేశంతో 2 రాష్ట్రాల నుంచి రైతులు ఇక్కడికి వస్తున్నారు. సుమారుగా 100 రకాల ఉత్పత్తులు ఇక్కడ అమ్మబడుచున్నవి. నాణ్యమైన వస్తువులు ఇక్కడ దొరుకుతున్నవి. ఈ యొక్క సంతను రైతులు ప్రతి ఒక్కరు ఈ సంతకు వచ్చి ఈ నాణ్యమైన వస్తువులను కొనుక్కొని ఆరోగ్యంగా ఉండాలని ఈ గ్రామ భారతి మరియు సిఎస్ఆర్ తరపున కోరుచున్నాము. ప్రకృతి, పల్లె వాతావరణం దగ్గరకు తీసుకొచ్చే ప్రయత్నంలో మూలం సంత నగరవాసులకు గో ఆధారిత ప్రకృతి సేంద్రియ ఉత్పత్తులు చేరువ చేయడంలో దోహదపడింది.